గణేష్ అని ఆయన పేరు గణేష్ అనుకో మంచిగా చదువుకున్నాడు. అన్ని విధాలా మంచిగా చూసిండు. కానీ గుడికి పోయి నేను ఇంత మంచిగా చేస్తున్నా, తల్లిదండ్రులను ఇంత మంచిగా చూసుకుంటున్నా, మంచిగా అన్ని విధాలా ఏ పని చెప్తే మా అవ్వ ఏ పని చెప్తే అది చేత్తన్నా, బయటి వాళ్ళకి కూడా గౌరవం ఇత్తన్నా, నాకెందుకు అవకాశం ఇత్తలేవు? నాకేం చెయ్యి? ఎట్లా బతకాలే? అని అంటుంటాడు దేవునితోని. అనంగా పూజారి రోజొచ్చి మొక్కంగా ఇంటాండట. "ఏందయ్యా నీ ప్రాబ్లమ్ ఏంది? ఏంటిది?" 4 సార్లు మనం కనిపించేసరికి ఎటన్నా పోని, కనిపిస్తే అక్కడున్న పక్క వాళ్ళు కలిసిన వాళ్ళు అంటారు. "ఏంది రోజు పోతన్నావు ఇటు ఏం సంగతి? ఏమన్నా మొదలుపెట్టినవా? ఏమన్నా పని చేత్తన్నావా?" అని అడుగుతారు. అయితే ఆయన చెప్పిండట కదా అబ్బాయి, "నేను రోజు దేవునికి మొక్కుతన్నా, తల్లిదండ్రికి మొక్కుతన్నా, చదువుకున్నా మంచిగా నాకు ఏది పని కల్పించలేదు. నాకు ఏ అవకాశం వత్తలేదు" అని అన్నాడట. అన్నవారు పూజారి అన్నాడట కదా, "అవకాశం అనేది దేవుడు నీ ఇంటికచ్చి ఇయ్యడు. నిన్నెవరన్నా అడిగినరా" అని అన్నాడు. ఎవరైనా అచ్చిండ్రా మీ ఇంటికి? నీతోని ఎవరన్నా మాట్లాడిండ్రా? మొన్నగా రాజయ్య మాట్లాడిండు. ఈ రైల్వేల పోస్టులు పడ్డాయట. ఒకసారి అప్లై చేయమన్నాడు. కానీ అయి మనకు బీసీలకు రావని నేను అప్లై చేయలేదు. ఇంకో ఆయన పోస్ట్ ఆఫీస్‌లో పడ్డాయని చెప్పిండు. అది మార్కులు చూసానట. నాకు మార్కులు తక్కువ ఉన్నాయో, అయి వత్తయో రావో అని అనలేదు. ఇంకో దాంట్లో బ్యాంకులల్లా బీసీలకు కొన్ని పోస్టులు ఆళ్ళకి రిజర్వేషన్‌లో మనకెక్కడ వత్తదని నేను అప్లై చేయలేదు. ఓరి పిచ్చోడా! ఇప్పుడు ఆళ్ళు చెప్పినోళ్ళు ఎవరనుకుంటున్నావు? ఆళ్ళు మనుషులు గాదు. దేవుడు ప్రతి మనిషికి 3 సార్లు అవకాశం ఇత్తాడు. ఆ 3 సార్లు వినియోగించుకోకపోతే మూర్ఖుడా నువ్వు గిట్లనే పోతావు. వినియోగించుకోవాలి. అచ్చిందాన్ని వినియోగించుకోవాలి. ఆయన అచ్చింది చెప్పింది ఎవరు? రాజయ్యో, పుల్లయ్యో కాదు. ఆ దేవుడే ఆ రూపంలో వచ్చి నీకు చెప్పిండు. ఆ మనిషిని పంపించిండు. ఆ దూతను పంపించిండు. ఆ సలహాదారుని పంపించిండు. పని మనిషిని పంపించిండు. ఏదన్నా అనుకో. ఆయన ద్వారా నీకు ఆ వార్త చేర్పిండు. చెప్పినప్పుడు నువ్వేం చేయాలె? అప్లై జేసుకోవాలి. రాలేదయ్యా! నువ్వు అప్లై చేసినా రాలేదు. రాకపోతే నీకచ్చే నష్టమేంటిది? కొద్దిగా శ్రమే గదా! నువ్వేమైనా కైకిలు చేస్తున్నావా? పొద్దునదాకా చేత్తన్నావా? నువ్వు ఇంటికాడ గూడా ఉండి అప్లై జేసుకోవచ్చు గదా! కాబట్టి దేవుడు ప్రతి వాళ్ళకిత్తడు. వీళ్ళకి వాళ్ళకి ఒకళ్ళు పావురము, ఒకరు ఇదని గాదు. దేవునికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఎఫ్‌సి అందరూ సమానమే. దేవునికి ఇవన్నీ ప్రతిపక్షాలుంటే కుదరది. నువ్వు గుడికత్తేనే దేవుడు కనిపిత్తాడు. ఇంటికంటే దేవుడు సర్వాంతర్యామి అంతటున్నాడు. ఈడ లేడు, ఆడ లేడని కాదు. ఆడ పడతావు. పడ్డాక ఏం మొక్కుతావే నువ్వు? దేవుడిని తలుచుకుంటావు. మరి అక్కడికెట్లా వత్తది? నువ్వు గుడికచ్చి మొక్కాలి గదా! అట్లని గాదు. దేవుడు అంతటుంటాడు. దేవుడు నీకు గూడా 3 సార్లు అవకాశం ఇత్తాడు. ఆ 3 సార్ల అవకాశం ఇత్తే వినియోగించుకున్నోడు మూర్ఖుడు ఇగ గంతట్లే ఉంటాడు. వాడినెవడు మార్చలేడు. దేవుడు మాత్రం ఏం చేస్తాడు? మీ తల్లిదండ్రులు ఏం చేస్తాడు? 20 సంవత్సరాల దాకా చస్తారు. 20 సంవత్సరాలు వచ్చినాక పెళ్లి చేస్తాను, నీ బతుకు నువ్వు బతుకు అంటాడు. దేవుడు కూడా అంతే. దేవుడు ఏం చేస్తాడు? జీవితాంతం నిన్ను ఒక్కరిని సంకలెత్తుకుని ఉంటే మిగతా వాళ్ళు లేరా? మళ్ళీ ఉట్టేటోళ్ళు లేరా? పెరిగేటోళ్ళు లేరా? ఎప్పటి నీ ఏమడే ఉంటాడా? నీ స్వతంత్రం నీకు జ్ఞానం వచ్చేంత వరకే ప్రతి వాళ్ళు నీ ఏమడి ఉంటారు. నీది నీకు స్వతంత్రంగా చూసుకునేంత సేపు చూసేవానికి అయిన తర్వాత నీది నువ్వే చూసుకోవాలి. నీకు పిల్లలైతే నువ్వు నీ పిల్లలు 20 సంవత్సరాల దాకా చూసుకునే బాధ్యత నీది. కాబట్టి నువ్వు దేవుడిని అనే అర్హత నీకు లేదు. దేవుడు ప్రత్యక్షమై నువ్వు ఇది చేసుకో, నేను ఉద్యోగం ఇస్తాను నీకు పో అని చెప్తాడా? ఎవ్వరు చెప్పరు. కాబట్టి నీ బ్రెయిన్ ఆలోచించి ఏది ఎట్లా ఎవరు చెప్పిండ్రు, ఇది కరెక్టా కాదా? అప్లై చెయ్యి. 10 అప్లై చెయ్యి. చేసుకుంటేనే పో. ఓ పని చేయి. కైకిలు పోకుంటేనే చేసుకుంటేనే పో. ఏదో ఒకటి తలుగుతది. తలగది. తలగకపోతే గిదే పని చెయ్యి. కాబట్టి నాకు దేవుడే వచ్చి చెప్పాలి. నేను పూజ చేత్తన్నా. దేవుడు ఉద్యోగం ఇవ్వాలి. ఏ దేవుడు ఉద్యోగం ఇయ్యడు. నీ కర్మ నీకు నువ్వే అనుభవిస్తావు. కాబట్టి దయచేసి ఎవరైనా చెప్తే విని అప్లై చేయండి. బరాబర్ ఏదో ఒకటి తగ్గుతది బాగుపడతావు. ధన్యవాదాలు.